నేను చాలా బాగున్నా. మీరెలా ఉన్నారు? తెలియని వాళ్ళ కోసం నా పేరు పూజిత. నేను నల్గొండలో ఉంటున్నాను. ఈరోజు మొలకల నుండి నాటు వరకు ఎలా చేశారో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తూ ఉంటాను. చూడండి ఒకసారి. ముందుగా ఒక 2 బస్తాలు ఆర్ 3 బస్తాలు అంటే ఆ పొలానికి ఎన్ని ఎకరాలైతే అన్ని ఎకరాలను బట్టి మొలకలనేవి మనం తీసుకుంటాము. వడ్లను ఒక సలుకు బస్తాలో పెట్టేసేసి 2 రోజులు లేదా 3 రోజుల పాటు బాగా నాననియ్యాలి. అంటే 3 రోజులు నీళ్ళలోనే ఉంచొద్దు. అంటే నైట్ ఏస్తే మార్నింగ్ అన్నా, మార్నింగ్ ఏస్తే నైట్ అయినా అట్లా కొంచెం ఒక 2, 3 గంటలనేది బయట ఉండాలి. లేపోతే మొలక అనేది చాలా ఖరాబ్ అయిపోతది. అంటే బయట ఎయ్యకపోతే. బయట వేయడం వల్లనే మొలకలు చాలా బాగా వస్తాయి. మొలకలొచ్చిన తర్వాతే వాటినన్నిటిని తీసుకొని పైకి, కిందకి ఎగబోసినట్టు పొయ్యాలి. తర్వాత నారు అంటే ఆ మొలకలనేవి చల్లాలి అన్నట్టు పొలంలో. ఒక దగ్గర అంటే కొంచెం ప్లేస్ తీసుకొని అక్కడ చల్లుకోవాలి. 30 డేస్ అలా మొలకలనేవి కొంచెం పెద్దగా అయ్యి ఇలా నారయితది. తర్వాత అందులో కలుపు ఉంటే కలుపు తీసుకోవాలి. కొంతమందిని పెట్టుకొని మేమైతే నారు పీకిచ్చాము. నారు పీకిన తర్వాతకి ఆళ్ళు అంటే వాటన్నిటిని ఒక కొంచెం తీసుకొని ఆ కొంచెంని కట్టలాగా కడతారన్నమాట. కట్టలన్నీ తీసుకొని ఎంత పెద్ద మడి ఉంటే ఆ మడిలో ఆ కట్టల్ని వేస్తూ ఉంటారు. మ్యాక్స్ 40 నుండి 45 దాకా అలా పడతాయి ఆ కట్టలనేవి. 1 లేదా 2 ఆ కట్టల నుండి 1 లేదా 2 తీసుకొని నారు అనేది కుచ్చుతూ ఉంటారన్నమాట. అలా కుచ్చడం వల్ల కొన్ని రోజులకు అది మంచిగా లడ్డు కట్టలాగా మారుద్ది. ఇందులో మాకు వచ్చిన వాళ్ళు పాటలు కూడా పాడుతున్నారు వినండి. వాళ్ళలా పాటలు పాడుతూ ఉంటే నాకు చాలా క్యూట్‌గా అనిపించింది.